కృష్ణా గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పొలిటికల్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండోసారి అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉండటంతో ఆ నియోజకవర్గం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మంగళగిరిలో లోకేష్ ని రెండోసారి కూడా ఓడిస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే లోకేష్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా మంగళగిరిలోనే తిష్ట వేసి ఇంటింటికి తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి జనసేన బీజేపీలతో పొత్తు, వైసీపీలో విభేదాలు తనకి కలిసి వస్తాయన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. జగన్ స్లోగన్ వై నాట్ 175లో మొదటి, రెండవ స్థానాల్లో ఉండేవి కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలే అని వైసీపీ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును, మంగళగిరిలో లోకేష్ ను ఓడించి తీరతామని ఛాలెంజ్లు చేస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి 53,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయిన లోకేష్ ఈసారి నియోజకవర్గం మారతారన్న ప్రచారం జరిగింది. అయితే ఓడినా నియోజకవర్గానికి టచ్లోనే ఉన్న ఆయన వీలు దొరికినప్పుడల్లా మంగళగిరి వాసులతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఈసారి లోకేష్ పెనమలూరు నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలను కొట్టిపారేస్తూ మంగళగిరిలోనే అమీతుమీ తేల్చుకోవటానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి లోకేష్ స్థాయి నేత ఖచ్చితంగా గెలుస్తామనుకునే సీట్కి మారటం ఈజీనే. ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేయాలనుకున్నా పార్టీ నేతలు అభ్యంతర పెట్టే పరిస్థితి ఉండదు. అయితే నియోజకవర్గం మారితే పారిపోయారని వైసీపీ ప్రచారం చేస్తుంది. అది ఇష్టం లేని లోకేష్ మంగళగిరికే ఫిక్స్ అయ్యారంట. అదీకాక ఇంటర్నల్ గా చేయించుకున్న సర్వేలు, పార్టీ పరంగా వచ్చిన గ్రౌండ్ రిపోర్టులు ఆయనకు అనుకూలంగా వచ్చాయంటున్నారు. యువగళం పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టివచ్చిన లోకేష్ గత కొద్ది రోజులుగా మంగళగిరిలోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉండవల్లి కరకట్ట మీద ఉన్న నివాసం నుంచి ఉదయాన్నే బయలుదేరి మంగళగిరిలోని వివిధ వర్గాలను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. స్ట్రీట్ మీటింగులు పెడుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. స్వయంగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ మంగళగిరికే పరిమితమవటం, ఆయన ప్రచారం చేస్తున్న తీరు పార్టీ వర్గాలని ఆశ్చర్యపరుస్తోందట. అందుకే పనిచేస్తూ ప్రతిపక్షంలో ఇంత చేశారని రేపు అధికారంలోకి వచ్చిన ఎంత చేస్తారో ఆలోచించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంలో నంబర్ 1 స్థానాల్లో పెట్టే బాధ్యత నాది. తల్లి ధైర్యం. థ్యాంక్ యూ. ఈసారి లోకేష్ కు గెలుపు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీగా చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుకోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఓటమితో నేర్చుకున్న పాఠాలతో ఈసారి మంగళగిరికే టైం కేటాయిస్తూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రజలు తమలో ఒకడు అనుకునేలా వ్యవహరిస్తూ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీలిస్తున్నారు. అదే టైంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. మా కాలనీ వాసులకు వాటర్ ట్యాంకులు నిర్మించాలి. మా కాలనీ వాసులు రాత్రిపూట 8 గంటలైనా ఆడవారు బస్సు దిగి రావాలంటే స్ట్రీట్ లైన్ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. మాకు టీడీపీ గవర్నమెంట్ లోగడ ఈ కాలనీ స్థలాలు ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్. వాటికి అన్నిటికీ రిజిస్ట్రేషన్ పట్టాలు నిర్మించాలి. ఇక్కడ కాలనీ వాసులకు శ్మశాన వాటిక చాలా 3 కిలోమీటర్ల దూరం అయింది. వాటికి కూడా ఒక స్థలం కేటాయించమని కోరుతున్నాం. ఇవన్నీ మాకు చేయమని తమ ఘనతను మిక్కిలిగా వేడుకుంటూ ఈ కరపత్రాన్ని మీకు అందజేస్తున్నాం. మంగళగిరిలో టీడీపీ ఆవిర్భావ సమయంలో 1983-85 ఎన్నికల్లో గెలిచింది టీడీపీ. ఇక ఆ తరువాత అక్కడ ఆ పార్టీ పోటీ చేసిందే లేదు. 1989 నుంచి పొత్తుల లెక్కలతో ఆ సీట్ మిత్రపక్షాలకే వెళ్లింది. 2014లో టీడీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి పోటీ చేసే వరకు, అంటే 25 ఏళ్లు అక్కడ టీడీపీ క్యాడర్కి పెద్ద దిక్కు లేకుండా పోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన లోకేష్ 1,00,000కు పైగా ఓట్లు దక్కించుకున్నారంటే అక్కడ టీడీపీ క్యాడర్ బలం అర్థమవుతోంది. వైసీపీ విషయానికొస్తే గత 25 ఏళ్లుగా మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచి 3 ఆ పార్టీలోనే ఉన్నారు.
మురుగుడు హనుమంతరావు 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి వైఎస్ కేబినెట్లో పనిచేశారు. 2009లో ఆయన రాజకీయ వారసురాలిగా కాండ్రు కమల కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక ఆ తరువాత వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా 2 సార్లు గెలిచారు. ఆ ముగ్గురు ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారు. ఈసారి మంగళగిరి సీట్ బీసీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించడంతో అలిగిన ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేసి కొన్ని రోజులు కాంగ్రెస్లో షర్మిల వెంట తిరిగారు. తరువాత తనదైన లెక్కలతో మళ్లీ వైసీపీలోకొచ్చారు. ఈ ఎన్నికల్లో లోకేష్ పోటీలో ఉండరన్న ఉద్దేశంతో మంగళగిరి టీడీపీ టికెట్ ఆశించి కాండ్రు కమల పసుపు కండువా కప్పుకున్నారు. అయితే లోకేష్ మంగళగిరికే ఫిక్స్ అవ్వటంతో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఎథిక్స్ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. కాండ్రు కమల కుమార్తె హనుమంతరావు కోడలు అయిన మురుగుడు లావణ్య వైసీపీ అభ్యర్థిగా మంగళగిరి బరిలో నిలిచారు. మంగళగిరిలో బలంగా ఉన్న చేనేత వర్గానికి చెందిన ఫ్యామిలీ అవటంతో బీసీ కోటాలో ఆమెకు టికెట్ కేటాయించారు జగన్. అదలా ఉంటే అదే బీసీ కోటాలో ముందుగా చేనేత వర్గాల్లో పట్టున్న గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా ప్రకటించింది వైసీపీ. టీడీపీలో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన చిరంజీవి వైసీపీలో చేరిన రోజుల వ్యవధిలోనే ఆప్కో చైర్మన్గా నియమించి తరువాత ఇన్ఛార్జిని చేసింది. అయితే తనకు మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీ కార్యకలాపాల్లో కనిపించడం లేదట. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆర్కే చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు గంజి చిరంజీవి. అలాంటాయన వైసీపీలో చేరి ఇప్పుడు సైలెంట్ అవటంతో వైసీపీ శ్రేణుల్లో గుబులు కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే ఆర్కే మాత్రం లావణ్యను గెలిపించి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో మరోసారి తన లక్ను పరీక్షించుకుంటున్న లోకేష్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. మరి మంగళగిరి ఓటర్ల జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూడాలి.